అందరికీ నమస్కారం. వర్షం పడుతుంటే గుర్తు వచ్చే పర్ఫెక్ట్ స్నాక్ ఏది? అదే కరకరలాడే మిరపకాయ బజ్జీ. ఈరోజు నేను చూపించబోతున్నాను పర్ఫెక్ట్ క్రిస్పీ మిరపకాయ బజ్జీ. సో చేసేద్దామా మరి? ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి ఎంత మంచి క్వాలిటీ వేసుకుంటే బజ్జీలు కూడా అంతే బాగుంటాయండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు అనేది బజ్జీలకి మంచి కలర్ని ఇస్తుంది. 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, అలాగే చిటికెడు వంట సోడా, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి. ఈ బియ్యపిండి వేసుకోవడం వల్ల బజ్జీ అనేది క్రిస్పీగా బాగుంటుంది. బియ్యపిండి అయితే కంపల్సరీ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వామ్ని నెమ్మదిగా నలుపుకొని ఇలా వేసుకోవాలి. వీటన్నిటిని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి, అన్నీ కలిసేలా. వీటన్నిటిని ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి, ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు. ఇలా వేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ అనేది మనకు కావలసిన విధంగా మనం చేసుకోవచ్చు. సో ఉండలు లేకుండా మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి, ఉండలు లేకుండా వస్తుంది. ఫైనల్గా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మిరపకాయకి పిండి బాగా కోట్ అవుతుంది. సో పిండి అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్ తీసుకుని దానిలో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వాముని వేసుకుని ఈ రెండింటిని బాగా కలపాలి. ఇలా కలుపుకున్నాక వీటిని మిరపకాయలను మజ్జిగ కోసి దానిలో స్టఫ్ చేయాలి. ఇక్కడ లావు మిర్చి తీసుకున్నాను. ఇవైతే ఎక్కువ కారం ఉండవు. సో కలిపి పక్కన పెట్టుకున్న వాము ఉప్పుని ఒక్కొక్క బజ్జీని మజ్జిగ కట్ చేసుకుని దానిలో 2 చిటికెళ్ళు లేదా 1/4 టీ స్పూన్ దీనిలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా పైనుంచి కింద వరకు చూపించిన విధంగా ఈ స్టఫింగ్ అయితే వేసుకోవాలి. ఇలా అన్నిటికీ అయితే స్టఫింగ్ పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ని వేడి చేసుకుని ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిరపకాయలను శనగపిండిలో ఇలాగా డిప్ చేసుకుని ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ టైంలో ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అలాగే మిరపకాయలకు తడి ఉండకూడదు. తడి ఉంటే ఈ పిండిలో ముంచినప్పుడు ఈ పిండి అనేది ఈ మిరపకాయకి కోట్ అవ్వదు. సో ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా హై ఫ్లేమ్లో ఉండకూడదు. సమానంగా మీడియం ఫ్లేమ్లో ఉండడం వల్ల లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. ఫైనల్గా మిరపకాయలు అనేది బజ్జీలు అనేది మంచి కలర్ రాగానే తీసేసుకోవాలి. చూసారు కదా ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఫైనల్గా అయితే వేడి మిరపకాయ బజ్జీ, క్రిస్పీ మిరపకాయ బజ్జీ రెడీ. ఈ మిరపకాయ బజ్జీలను మజ్జిగ కోసి ఆనియన్, కొత్తిమీర, లెమన్ పిండుకుని తింటే సూపర్గా ఉంటుందండి. క్రిస్పీగా, కమ్మగా, లైట్ పుల్లగా, కారంగా ఎంతో బాగుంటుంది. మరి ఈ రెసిపీని ఈరోజే మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.